బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యాశాఖ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఈ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీల ప్రాంగణంలో జరిగే పీటీఎంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా తల్లికి వందనం లబ్ధిదారులతోనూ సీఎం ముచ్చటించనున్నారు. ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభిస్తారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాట్లు చేశారు. పోలవరం జిల్లా ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తొలిసారిగా రంపచోడవరంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన కోసం లోకేష్ ఇప్పటికే రంపచోడవరం చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 3 దశాబ్దాల తర్వాత రంపచోడవరంలో పర్యటనకు వెళ్లడం విశేషం. 1995లో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు రంపచోడవరంలో పర్యటించారు. తర్వాత 1-2 పర్యాయాలు ఎన్నికల ప్రచార సభలకు మినహా సీఎం హోదాలో రాలేదు. దీంతో ఆయన తాజా పర్యటనపై గిరిజనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమకు ప్రయోజనం కల్పించేలా సీఎం వరాలు ఇస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా పోలవరం జిల్లా ప్రతినిధి వర్మ లైవ్ లో అందిస్తారు. ఎస్ వర్మ, గుడ్ మార్నింగ్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా రంపచోడవరం వేదికగా ఈ రోజు సీఎం చంద్రబాబు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఇరువురు కూడా ఈ సభకి రంపచోడవరంలో నిర్వహించడం, దానికి ముఖ్య అతిథులుగా ప్రస్తుతం హాజరవుతూ ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఇప్పుడే పర్యటన ఖరారైంది. నిన్న రాత్రే మంత్రి నారా లోకేష్ ఏదైతే ఎర్లపల్లి పోలవరం, రంపచోడవరానికి సమీపాన్ని ఉన్నటువంటి ఎర్లపల్లి పోలవరం చేరుకున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నట్టు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో బస చేసినటువంటి పరిస్థితి. సాధారణంగా ఆయన్ని ఆహ్వానించిన పరిస్థితి ఉన్నాయి. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రత్యేకించి అక్కడ అధికారులు కూడా స్వాగతంగా పలికి ఆర్ఎండ్బి అతిథి గృహానికి అయితే పంపించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా అక్కడ అధికారులతో నారా లోకేష్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతానికి రంపచోడవరం హెలిప్యాడ్ వద్దకి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అటు తర్వాత నేరుగా అక్కడి నుంచి సభాస్థలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అటు తర్వాత పూర్తిగా కూడా అక్కడ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. అక్కడ విద్యార్థులతోటి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతోటి ముఖ్యంగా విద్యకి సంబంధించి నాణ్యతా ప్రమాణాలు, విద్యకి సంబంధించి విలువను పెంచే విధంగా టీచర్స్ బోధనా పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా విద్యా బోధన తీరు ఏ విధంగా ఉన్నది, విద్యార్థులు వాళ్ళు ఎలా అభ్యసిస్తున్నారు తదితర అంశాలన్నింటినీ స్వయంగా అటు పేరెంట్స్ తోని, ఇటు విద్యార్థులతోని ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా అన్న అంశాల మీద స్వయంగా అటు విద్యార్థులతో, తల్లిదండ్రులతో సీఎం చంద్రబాబు అలాగే నారా లోకేష్ కూడా మాట్లాడతారు. అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తారు. ఇదంతా రోడ్డు మార్గం ద్వారానే కొనసాగుతుంది. అటు తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పక్కనే సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల, అలాగే ప్రభుత్వ పాఠశాల, ఈ రెండింటిలోని సభా ప్రాంగణం ఇప్పటికే ఏర్పాటు చేశారు. అధికారులు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లని స్థానిక అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ కె దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, ఇరువురు నేతృత్వంలో ప్రస్తుతం శరవేగంగా ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వర్షం వచ్చినా సరే ఎటువంటి ఆటంకం లేకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లు నిర్మాణం అయితే చేశారు. నీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా 2000 మంది పోలీసులు భద్రతా నడుమ ప్రస్తుతం ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏదైతే విద్యలకి సంబంధించినంత వరకు పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచడం కోసం, అలాగే విద్యార్థుల సంఖ్యను, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు నాణ్యమైన విద్యని కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే కాదు ప్రభుత్వ పాఠశాలలోనే ఇవ్వగలం. పూర్తిగా కూడా అంత నైపుణ్యత కలిగినటువంటి టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఈ తరం జనరేషన్ పూర్తిగా కూడా ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నా, గడిచిన తరాలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి పూర్తిగా కూడా విద్యను అభ్యసించి దేశానికి ప్రధానులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు,
ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా గతంలో ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే అటువంటి విద్యా ప్రమాణాలని తిరిగి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి, పాఠశాలకు సంబంధించి అన్ని సౌకర్యాలు ఉండాలి. ఏదైతే కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా కూడా, ఎందుకంటే ఒకవైపు డిజిటల్ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మౌలిక వసతులకు సంబంధించి అటు వాటర్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, సీలింగ్ ఫ్యాన్లు కావచ్చు, పూర్తి స్థాయిలో అన్నిటినీ ఏర్పాటు చేసి పాఠశాల భవనాన్ని కూడా, నూతన భవనాలను కూడా నిర్మించి క్లాస్ రూమ్ లో బెంచ్లు కూడా పూర్తి స్థాయిలో కొత్తవి కూడా ఏర్పాటు చేసి సౌకర్యంగా ఉండేటటువంటి అవసరాలన్నీ కూడా తీర్చి విద్యను అందించడం అన్నది ప్రభుత్వ పాఠశాలలో ఎప్పటికీ ఇది శాశ్వతంగా నిలబడాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఈ విద్యాశాఖకు సంబంధించి మంత్రి గారు నారా లోకేష్ జేయంగా పెట్టుకుని ప్రభుత్వం పాఠశాల అన్నింటిలో కూడా ముఖ్యంగా మధ్యాహ్న భోజనం, ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకి పాఠశాలలోనే మధ్యాహ్నం భోజనం అందిస్తున్న పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు ఆ కార్యక్రమంలో కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా విద్యార్థులతో కలిపి సహపంక్తి భోజనం అయితే చేయనున్నారు. అటు తర్వాత ఏదైతే ఎర్లపల్లి పోలవరం దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్తారో అక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్ తో పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహిస్తారు. పోలవరం జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ కేవలం అధికారులు నియమింపబడ్డారు తప్ప అన్ని శాఖలకి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా శాశ్వత భవనాలు అయితే లేవు కాబట్టి వాటికి సంబంధించి అధికారులతో కూడా సమావేశం నిర్వహిస్తారు. అటు తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతానికి తిరిగి హెలిప్యాడ్ ద్వారా హెలిప్యాడ్కి వెళ్ళి అక్కడి నుంచి తాడేపల్లి అయితే చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ప్రత్యేకించి పోలవరం జిల్లా మారిన తర్వాత, ఎందుకంటే గతంలో రంపచోడవరం జిల్లాగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అరకొర పరిస్థితులు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు R&R ప్యాకేజ్ కోసం, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి మన్యం ప్రజలు పూర్తి స్థాయిలో వాళ్ళు పోలవరం నిర్వాసితులకు ఇచ్చేటటువంటి ప్యాకేజీ ఏది ఉంటుందో R&R ప్యాకేజీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. 18 సంవత్సరాలు కట్ ఆఫ్ వయసుగా పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళు నిండిన వాళ్ళకి అందరికీ కూడా R&R ప్యాకేజ్ వర్తింపజేసేలా గతంలో జీవో జారీ చేసింది. వాళ్ళందరికీ ఇప్పుడు R&R ప్యాకేజీ ప్రకటిస్తారా? అలాగే మారుమూల ప్రాంతాలు వియ్యలపురం అటువంటి తదితర ప్రాంతం, ఎటపాక ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సమీప గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయి ప్రాధాన్యం కాదు, వైద్యం కూడా సంబంధించి అరకొర పరిస్థితుల్లో ప్రస్తుతం PHCలు కూడా చాలా చోట్ల లేని పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి మీద పోలవరం తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఈ పోలవరం జిల్లా ఏర్పడిన తర్వాత సీఎం హోదాలో ప్రస్తుతం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి హామీలు ఇస్తారు, ఎటువంటి వరాల జల్లు కురిపిస్తారని అక్కడ ఉన్నటువంటి మన్యం ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పాఠశాల నిర్మాణాలు అన్ని కూడా సక్రమంగా చేపట్టి ఇప్పటికే పిల్లలకి భోజనం మధ్యాహ్నం కూడా అక్కడ అందిస్తున్న నేపథ్యం, అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, స్థానికంగా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నది. ఎందుకంటే సుదూర ప్రాంతం పూర్తిగా కూడా మన్యం ప్రాంతం చివరన అక్కడి నుంచి ఏదైనా ఉపాధి చేసుకోవాలంటే ముఖ్యంగా కాకినాడ కానీ రాజమండ్రి కానీ రావాల్సి ఉంటుంది. అక్కడికి 100 కిలోమీటర్లు నీడవాలి. రోజు ఈ దూరాభారాలు ప్రయాణం చేసి పూర్తి స్థాయిలో ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి అక్కడే ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో అక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని కూడా అక్కడ ప్రజలు ఆశిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి సీఎం ఎటువంటి ప్రకటన అయితే చేయనున్నారు. ముఖ్యంగా ఈ ఇటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఆ గ్రామాల్లో విద్యుత్ కొరత కూడా చాలా చోట్ల ఏర్పడుతున్నది. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ లేక చాలా ప్రాంతాలకి ఇంకా విద్యుత్ లేని ప్రాంతాలు ఈ రంపచోడవరం జిల్లా ప్రాంతాల్లో ప్రస్తుతం కనపడుతున్న పరిస్థితి అండి. ఆ ప్రాంతాలకు కూడా ఈ విద్యుత్కు సంబంధించి ఎటువంటి హామీలు ప్రకటిస్తారు. ముఖ్యంగా నిర్వాసితులకే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. దాని దిశగా సీఎం ఎటువంటి హామీ అయితే ఇస్తారు. ముఖ్యంగా ఒక సభా ప్రాంగణం కూడా ఏర్పాటు చేశారు. ప్రజలకి తదేకంగా మాట్లాడేందుకు, పూర్తి స్థాయిలో వాళ్ళ బాధలు వినేందుకు, వాళ్ళ వినతలు స్వీకరించేందుకు కూడా 1 గంట సమయం సీఎం చంద్రబాబు కేటాయించిన పరిస్థితి అవుతుంది. ఇప్పటికే వేలాదిగా ప్రజలు అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. 10 గంటలకి ప్రాంతానికే సీఎం అక్కడ చేరుకొని ఉన్నారు కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు మొత్తం పోలవరం జిల్లాకు సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి వివిధ బస్సుల ద్వారా అక్కడ ప్రజలందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ భద్రతా చర్యల నడుమ ఇప్పటికే అన్ని పటిష్ట భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే పోలవరం జిల్లాకు సంబంధించి కలెక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ప్రస్తుతం ఈ పర్యవేక్షణ అంతా కొనసాగుతుంది. ఇప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సీఎం
ఈ రోజు పోలవరం జిల్లాకి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే రోజులంతా వర్షాకాలం ఆ ప్రాంతంలో వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉండే నేపథ్యం వైద్య సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలంటే అటు రాజమండ్రి కానీ ఇటు కాకినాడ కానీ తరలి రావాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తే ఒక రంపచోడవరం ఏరియా ఆసుపత్రి తప్పితే మిగతావన్నీ కూడా ప్రాథమిక చికిత్స అందించడానికి తప్ప మిగతా ఏదైనా సుదీర్ఘ రోగాలకు సంబంధించి వైద్యం అందించే పరిస్థితి లేదు. డాక్టర్లు ఉన్న మందుల కొరత కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటి మీద ఆ పోలవరం జిల్లాకి ప్రత్యేకించి ఎటువంటి నిధులు ఆయన విడుదల చేయడానికి హామీలు ఇస్తారు, లేదంటే అక్కడ ఉన్నటువంటి సంక్షేమం ప్రజలకు సంబంధించి R&R ప్యాకేజీ సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణానికి కావచ్చు, విద్యుత్ కావచ్చు, అక్కడ ఉపాధి అవకాశాలు కావచ్చు, పరిశ్రమలకు సంబంధించి హామీలు ఎటువంటి ఇస్తారు. ఖచ్చితంగా సీఎం ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పోలవరం జిల్లాకి భారీగానే వరాల జల్లు కురిపిస్తారని, భారీగా నిధులు కేటాయిస్తారని చెప్పి కూడా ప్రస్తుతం వాళ్ళు ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యాశాఖకు సంబంధించినంత వరకు ఈ రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పండగలా నిర్వహించడానికి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఏర్పాట్లు శరవేగంగా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు సీఎం స్వయంగా విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం మా అదృష్టం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మన్యవాసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యార్థులకి నాణ్యమైన విద్యని అందించడంలో ప్రస్తుతం ప్రభుత్వం సఫలీకృతమైంది. కూటమి ప్రభుత్వం విద్య కోసం ప్రత్యేకించి కేటాయింపులు చేయడం కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కానీ, విద్యార్థులకు మౌలిక వసతులు కానీ, ఆహారం కానీ, ఆ విద్యకు సంబంధించినంత వరకు పాఠశాల భవనాలు కానీ, పూర్తి స్థాయిలో వాళ్ళకి యూనిఫామ్ కానీ, ఎందుకంటే ఎక్కడా కూడా కార్పొరేట్ పాఠశాలకి ధీటుగా దానికి మించి ప్రస్తుతం ఆ సౌకర్యాల ఏర్పాట్లో ప్రభుత్వం సఫలీకృతమైంది. నాణ్యతమైన విద్య అందించడంలో, ఎందుకంటే గడిచిన కాలంలో వచ్చినటువంటి ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఫలితాలు దానికి నిలువుటద్దంగా ఉన్నాయి. చాలా పాఠశాలల వద్ద నో అడ్మిషన్ లో అంటూ కూడా బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండే పరిస్థితి నుంచి పూర్తిగా కూడా 2-3 సెక్షన్లు కూడా పెట్టేటటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. ఏదేమైనా సీఎం మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే నారా లోకేష్ ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారు. 10 గంటల ప్రాంతానికి సీఎం అయితే అక్కడ చేరుకుంటారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ వర్మ.